హలో అండి, వెల్కమ్ టు థింక్ వాట్ ఛానల్. ఇప్పుడు నేను ఈ వీడియోలో పనస గింజల కూర రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 2 గ్లాసులు వాటర్ వేసుకొని పనస గింజలు వేసుకోవాలి. తర్వాత పావు స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకనివ్వాలి. మీరు కుక్కర్ పెట్టుకున్నా పర్వాలేదు, లేదా ఇలా వాటర్లో డైరెక్ట్గా ఉడికించినా పర్వాలేదు, బాగానే ఉడికిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి 1 కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా 2 మిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇది బాగా వేయించుకోవాలి కొంచెం ఎర్రగా అయ్యే వరకు. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పనస గింజల్ని ఒక ప్లేట్లోకి తీసి 2 ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన ఉన్న తెల్ల పొర తీసేయాలి. ఆల్రెడీ వాటర్లో ఉడికించుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గానే తొక్క ఊడి వచ్చేస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కాబట్టి ఒక పావు స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయిన తర్వాత 3 టమాటోస్ తీసుకొని మిక్సీ చేసుకొని ఆ పల్ప్ వేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరికి అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. కొంచెం దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి తేలేటప్పుడు 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలపాలి. మీరు స్పైసీ ఇంకా ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న సీడ్స్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకుందాము. లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ టైం అక్కర్లేదు ఉడికించడానికి. కొంచెం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. మీకు ఇన్ కేస్ ఇష్టమైతే ఫస్ట్లోనే వేసుకోవచ్చు. ఇది మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఇన్ కేస్ ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో ఒకసారి టేస్ట్ చేసి మీకు సరిపోయినంత వేసుకోవచ్చు. దీన్ని 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎంతో రుచిగా ఉండే పనస గింజల కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని వేడివేడి అన్నంలో కానీ కలుపుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే పరోటా, చపాతీలకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.